أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولتجدن أحرص الناس على حياة ومن الذين أشركوا يود أحدهم لو يؤمر 1000 سنة وما هو بمزهزئه من العذاب أن يؤمر والله بصير بما يعملون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహ్. దీని అర్థం, సర్వలోక ప్రభువైన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవ మహోపకారి మహాప్రవక్త, దేవుని చివరి ప్రవక్త అయిన కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద విశ్వప్రభువు అల్లాహ్ అవతరింపజేసినటువంటి మానవుల అందరి చివరి మార్గదర్శక గ్రంథం, అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి 96వ వాక్యం యొక్క అరబ్బీ మూలమును మీ ముందు పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం: ఈ దుర్మార్గుల మనస్తత్వము అల్లాహకు బాగా తెలుసు. జీవితం పట్ల అందరికంటే ఎక్కువ వ్యామోహం వీరిలోనే ఉన్నదన్న విషయము నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు బహుదైవారాధకులని మించిపోయారు. వారిలోని ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒక విధంగా 1000 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు. కానీ ఈ దీర్ఘాయుర్దాయం వారిని శిక్ష నుండి ఎంత మాత్రం కూడా తప్పించలేదు. వారు ఏ పనులు చేస్తున్నారో వాటిని అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. సోదరులారా, ఈ విషయాన్ని గురించి మనము నిన్న చెప్పుకోవడం జరిగింది. ఇజ్రాయెల్ జాతి వారు, అంటే యూదులు, మరణాన్ని చాలా ఎక్కువగా అసహ్యించుకుంటారు. మనలో ప్రతి వ్యక్తి కూడా మరణం అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఎందువలనంటే ఈ ప్రపంచంలో లభించే ఈ భోగభాగ్యాలు, ఈ భార్య బిడ్డలు, ఈ ఇల్లు, వీటినన్నింటినీ కూడా విడిచిపెట్టి మనిషి వెళ్ళడం అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు. అదేవిధంగా వారు ఒక అడుగు ముందుకు వేసి మరణం అంటేనే వారు అసహ్యించుకుని ఏ విధంగా నేను ఒక 1000 సంవత్సరాలైనా కూడా మేము జీవితం గడపాలి అని వాళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటుంది ఉండేది ఆ యూదులలో. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ జాతి వారిలో ఎలాగైనా కూడా ఎక్కువగా కాలం బతకాలి అని. ఇక్కడ అల్లాహ్ ఒక ప్రశ్న ఇస్తున్నాడు. సరే, మీరు 1000 సంవత్సరాలు బ్రతికినా 1001వ సంవత్సరంలోనైనా చావాలి కదా, అప్పుడైనా నా దగ్గరికే కదా వస్తారు. ఎక్కడికి వెళ్తాం మనం చనిపోయి? సోదరులారా, చూడండి, మనము ఏ పని చేసినా, ఏది సంపాదించుకున్నా ఇక్కడ అన్నీ కూడా ఈ ప్రపంచంలోనే విడిచిపెట్టేస్తాం. ఏది కూడా మన వెంట రాదు. సోదరులారా, మరి మనం చనిపోయిన తర్వాత శ్మశానం వరకు కూడా మన బంధువులు వస్తారు, మన స్నేహితులు వస్తారు. కానీ చివరి వరకు కూడా వచ్చేది మన అమలు మాత్రమే. మనం చేసుకున్నటువంటి మంచి, మనం సంపాదించుకున్నటువంటి చెడు మాత్రమే మన వెంట వచ్చేది. ఆ తర్వాత అందరు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. మన కర్మలు మాత్రమే మనతోటి ఉండిపోతాయి. ఈ విషయం ప్రతి మనిషికి కూడా తెలుసు. సోదరులారా, ప్రతి మనిషికి కూడా నేను ఒక రోజు చనిపోవాలి, అంతేకాకుండా ఇక్కడ మనము చేస్తున్నటువంటి పనులే మన వెంట వస్తాయి. ఈ విషయం ప్రతి మనిషికి కూడా తెలుసు. కానీ సమస్య ఏమిటంటే అతడు దాని గురించి ఆలోచించడానికి భయపడిపోతాడు. సరే, అది వచ్చినప్పుడు చూసుకుందాం, దాని గురించి ఇప్పుడే ఎందుకు? ఇటువంటి విషయాల గురించి ఒక వయసు ఉంటుంది, 60-70 సంవత్సరాల వరకు కూడా జీవితాన్ని బాగా గడిపి అప్పుడు దైవాన్ని గురించి ఆలోచిద్దాము. సోదరులారా, 60-70 సంవత్సరాలు బ్రతుకుతామని మనకు ఏదైనా గ్యారంటీ ఇచ్చాడా దైవం? లేదు కదా. చూస్తున్నాం మనము 30 ఏళ్లకే 25 ఏళ్లకే ఎంతమంది చనిపోతున్నారు.
కాబట్టి మన జీవితం మన చేతుల్లో లేదు. అది ఎప్పుడు ముగిసిపోవాలో మనకు ముందే రాసి పెట్టేశాడు దేవుడు. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే, మనకు దైవం ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి, ఒక నైతికబద్ధమైనటువంటి జీవితంగా మలుచుకున్నామా లేదా, ఇదే మన చేతిలో ఉండేది. ఇక్కడ దైవం ఒక మాట చెప్తున్నాడు, మీరు చేసే ప్రతి పనిని కూడా నేను నమోదు చేస్తున్నాను, దైవం చూస్తున్నాడు. సోదరులారా, ఇక్కడ మనిషి చేసే ప్రధానమైనటువంటి తప్పు ఏమిటంటే, నన్ను ఎవరూ కూడా చూడడం లేదు, నేను ఇక్కడ స్వతంత్రుణ్ణి, నేను చేసిన పనికి ఎవరికి కూడా నేను జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రధానంగా మనిషిని సర్వనాశనం చేసేది ఇదే కూడా. ఒకవేళ లేదు, నన్ను పుట్టించినటువంటి దైవం ఒకడు చూస్తున్నాడు, నన్ను కేవలం ఏదో ఆట వస్తువుగా ఆయన పుట్టించలేదు, ఒక లక్ష్యం నిమిత్తం పుట్టించాడు, నాకు ఇచ్చినటువంటి అనుగ్రహాలన్నింటినీ కూడా ఆయన అడుగుతాడు, నాకు ఆయన కళ్ళను ప్రసాదించాడు, ఈ కళ్ళను గురించి ఆయన ప్రశ్నిస్తాడు, నాకు మనస్సును ప్రసాదించాడు, ఈ మనస్సును గురించి ప్రశ్నిస్తాడు, ఈ యవ్వనాన్ని ప్రసాదించాడు, దీని గురించి ప్రశ్నిస్తాడు. ఒకవేళ ఈ జవాబుదారీతనం మనలో ఉందనుకోండి, మనిషి ఎంత మాత్రం కూడా తప్పు చేయడు. కాబట్టి అంతిమ గ్రంథం ఖురాన్లో దైవము ఇటువంటి స్పృహని ముందు కలిగిస్తున్నాడు. ఓ మనిషి, జాగ్రత్త సుమా, నీవు ఒంటరివి కావు, నీ చుట్టూ కూడా 5 మంది దైవదూతలు ఉన్నారు. మనకు కంటికి కనిపించరు వారు. ఇదేమిటండి, కంటికి కనిపించకపోతే ఎలాగండి విశ్వసించడం? మళ్ళా నేను మొదలుకు వస్తున్నాను సోదరులారా. చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, మనకు కంటికి కనబడే అనేక విషయాలు మనం ఇక్కడ విశ్వసిస్తున్నాము. మన మనసు కంటికి కనిపించదు, మనం విశ్వసిస్తున్నాము. మన గాలి కంటికి కనిపించదు, మనం విశ్వసిస్తున్నాము. మన ప్రాణం మనకు కనబడదు, మనం విశ్వసిస్తున్నాము. ఈ విధంగా కనబడినటువంటి అనేక విషయాలు మనము నమ్ముతున్నప్పుడు ఈ విషయం ఎందుకు నమ్మకూడదు? దైవం అదే చెప్తున్నాడు ఇక్కడ, ఇన్నల్లజీన యక్షౌన రబ్బహం బిల్ గైబ్ లహుం మగఫిరతుం అజ్రున్ కరీం. చూడకుండా ఎవరు దైవానికి భయపడతారు అన్న పరీక్ష నిమిత్తమే ఇక్కడ నేను మిమ్మల్ని పుట్టించాను. కనిపించితే అందరూ కూడా నమ్మేస్తారు. మన కళ్ళ ముందు దైవం నుంచున్నాడు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఆయన విశ్వసించేస్తారు, ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటారు. కానీ పరీక్ష అది కాదు. ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయనను విశ్వసించడం, ఆయనకు భయపడడమే ఇక్కడ పరీక్ష. కాబట్టి సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, లహు మువఖ్ఖిబాతు మిన్ బైని యదైహి వమా ఖల్ఫహు మిన్ యహ్ఫజూనహు మిన్ అమ్రిల్లాహ్. మీ కుడి ఎడమ వైపున 2 దైవదూతలు కూర్చుని ఉన్నారు, మీరు చేసే ప్రతి పనిని కూడా వారు నమోదు చేస్తున్నారు. జాగ్రత్త సుమా, మీరు చేసిన ప్రతి మంచి, ప్రతి చెడు, పలికిన ప్రతి మాట, దైవం మరొక సందర్భంలో చెప్తున్నాడు, మా యల్ఫజు మిన్ ఖౌలి ఇల్లా రఖీబున్ అతీద్. మీరు పలికే ప్రతి మాటను గురించి నమోదు చేయడం కోసం ఒక దైవదూత సిద్ధంగా ఉన్నాడు సుమా. అందుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీరు 2 విషయాల గ్యారంటీ ఇచ్చినట్లయితే నేను మీకు స్వర్గాన్ని గ్యారంటీ ఇస్తానన్నారు. అదేమిటంటే, 2 దవడల మధ్య ఉన్నటువంటి ఈ నాలుక చాలా డేంజర్ అయినటువంటి, ప్రమాదకరమైనటువంటి నాలుక సోదరులారా. ఇది మనను స్వర్గానికైనా తీసుకుని వెళ్తుంది, లేకపోతే నరకంలోనైనా తోసివేస్తుంది. మనము అద్భుతమైనటువంటి వనరు దైవం మనకి ఇచ్చాడు, ఇతర జీవాలకు ఉండదు. ఈ భాష అనేది, ఈ పలకడం అనేది, మాట అనేది మనుషులకు మాత్రమే ఇది సాధ్యం. ఇంత అద్భుతమైనటువంటి వనరు గురించి ఇచ్చినప్పుడు దైవము దీని గురించి ప్రశ్నించడం ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు చూడండి, మనము మన బిడ్డకి ఒక 100 రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోమని ఇస్తాం. ఆ తర్వాత అడుగుతాం, ఎరా ఇందులో నువ్వు ఖర్చు పెట్టావు, ఎక్కడ ఖర్చు పెట్టావు, ఇంకా ఎంత మిగిలిందని అడగవా? చెప్పండి. ప్రతి రూపాయి గురించి కూడా మనం అడుగుతాం. మరి ఇన్ని అనుగ్రహాలు దైవం ఇచ్చినప్పుడు కేవలం ఊరికి ఇచ్చేసాడా మనల్ని? కాదు కదా, ప్రశ్నిస్తాడు. మనము సుమ్మలతుస్అలున్న యౌమ ఇజిన్ అని నయీం. మీకు ఇవ్వబడిన ప్రతి అనుగ్రహాన్ని గురించి కూడా మీరు లెక్క చూపుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్త. అందుకు ప్రవక్త ముహమ్మద్ గారు చెప్పారు, 2 దవడల మధ్య ఉన్నటువంటి నాలుక, 2 తొడల మధ్య ఉన్నటువంటి నీ మర్మాంగము, ఈ 2 విషయాల గ్యారంటీ నువ్వు ఇచ్చినట్లయితే స్వర్గం గ్యారంటీ ఇస్తానన్నారు. అంటే 2 తొడల మధ్య ఉన్నటువంటి మర్మాంగం అంటే మనము మన యొక్క కోరికలను సరైన పద్ధతిలో భార్య ద్వారా కాకుండా అది బయట స్త్రీల ద్వారా అది తీర్చుకున్నట్లయితే అది వ్యభిచారం అవుతుంది. వ్యభిచారానికి భయంకరమైనటువంటి శిక్ష ఏమిటంటే నరకమే. కాబట్టి సోదరులారా, ఈ నాలుక నుండి మనము వెలువరిచే ప్రతి మాటను కూడా నమోదు చేయడం కోసము ఒక దైవదూత సిద్ధంగా ఉన్నాడు. ఇంకంతేకాదు సోదరులారా, ఇంకొక 2 దైవదూతలు శైతాన్ యొక్క
శైతాను మనపై భౌతికమైనటువంటి దాడులు చేయకుండా రక్షణ నిమిత్తము ఇంకొక ఇద్దరు దైవదూతలు. కాబట్టి మనిషి చుట్టూరా కూడా 5 మంది దైవదూతలు ఉన్నారు. కానీ ఈ వెర్రి బాగులాడేటువంటి మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను ఒంటరిని అనుకుంటున్నాడు. చూడండి, ఇంకా దైవం చెప్తున్నాడు, ప్రళయ దినాన్న నేను మీ నోళ్లను మూయిస్తాను, అప్పుడు మీ శరీరపు చర్మము, మీ కాళ్ళు, మీ చేతులు, మీ చెవులు, శరీరంలో ప్రతి అవయవము కూడా మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. జాగ్రత్త. చూడండి మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. మన శరీర చర్మము, మన కాళ్ళు, చేతులు మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే ఆ రోజున మనిషి వాపోతాడు. ప్రపంచంలో ఉన్నప్పుడు నా శరీరంలో భాగంగా ఉండేదానివి నువ్వు. నీకు ఏదైనా జబ్బు చేసినా, ఏదైనా ప్రమాదం జరిగినా నేను డాక్టర్ వద్దకు వెళ్ళి నీకు బాగు చేయించానే. ఇటువంటి నా శరీరంలో భాగమైనటువంటి నీవు ఈ రోజున నాకు ఎందుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నావు? అప్పుడు అది పలుకుతుంది, ఇదేమిటండి మన చెయ్యేలాగానే మాట్లాడుతుంది. చూడండి, మన సెల్ ఫోన్ మాట్లాడుతుంది, రేడియో మాట్లాడుతుంది, టీవీ మాట్లాడుతుంది, వాటికి ఏమైనా ప్రాణం ఉన్నదా? చూడండి, ఇవన్నీ దైవం మనకు ఎందుకు ఈ చూపిస్తున్నాడు అంటే ప్రతీది కూడా సాధ్యమవుతుంది, అవన్నీ మనం విశ్వసించడం కోసమే. కాబట్టి ఆ రోజున మన నోళ్ళు మూయిస్తాడు, మన శరీర చర్మం మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పుడు, మనిషి ఈ విధంగా వాపోయినప్పుడు అది సమాధానం చెప్తుంది. ప్రపంచంలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తప్పులు చేసేవాడివి, నన్ను ఎవరు చూడడం లేదు కదా అని నువ్వు భావించేవాడివి. దైవం గురించి నీ యొక్క ఈ అభిప్రాయమే నిన్ను ఈ రోజున నరకంలోనికి తోసివేసింది, నిన్ను నష్టంలో పడవేసింది అని చెప్పేసి అవి సాక్ష్యం చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మనిషి ఎంత మాత్రం కూడా ఒంటరి కాడు. నేను ఒంటరిని అనుకున్నాడంటే అతను చాలా మాయలో ఉన్నాడు, అతను చాలా పొరపాటులో ఉన్నాడు. ఇంకా దైవము అంతిమ దినాన్న మరి ఈ దూతలు రాసినటువంటి కర్మల పత్రం ఉంది చూశారు, అది మనిషి ప్రాణం పోయిన వెంటనే అది పరిసమాప్తం అయిపోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాటలు చెప్పారు, ఆకాశం నుండి ప్రతి మనిషికి కూడా 2 ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం నుండి అతని యొక్క ఆహారం దిగుతుంది. ఆహారం అంటే అతనికి దైవం ఇచ్చినటువంటి అన్ని అనుగ్రహాలు కూడా, అతని పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, అతని ఆయుష్ కానివ్వండి, అతని ధనం కానివ్వండి, అతని భార్య బిడ్డలు, అతనికి కలిగే ప్రతి అనుగ్రహం కూడా ఆహారం కిందే లెక్క అన్నమాట. కాబట్టి ఒక ద్వారం నుండి అతనికి సంబంధించినటువంటి అన్ని అనుగ్రహాలు దిగుతాయి. మరి మరొక ద్వారం నుండి అతను చేసే ప్రతి కర్మ కూడా పైకి ఎక్కుతుంది. మరి మనిషి చనిపోగానే ఈ 2 కూడా మూతపడిపోతాయి. ఆహారము దిగదు, ఇతని కర్మలు కూడా పైకి ఎక్కువ ఇంకా. కాబట్టి మనిషి జీవితం ఉన్నంత వరకు అతను ఏదైనా చేసుకోవాలన్న. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ఒక పుస్తకం తయారు చేసిన తర్వాత దైవము అంతిమ దినాన్న ప్రతి వ్యక్తి మెడలో అతని జాతకాన్ని వేలాడదీస్తాడు. చూడండి, ఆ రోజున అంటాడు, ఇక్రాహ్ కితాబక కఫా బి నఫ్సికల్ యౌమ అలైక హసీబా. ఓ మనిషి, చదువుకో నీ యొక్క గ్రంథాన్ని, నీ యొక్క కర్మల పత్రాన్ని. ఎందువలనంటే స్వయంగా నీ చేతిలో ఇవి తయారు చేశాయి. చూడండి, మనం చేసుకున్న కర్మే కదా మనం వెంట వచ్చేది, మనం పలికే మాటే కదా మన వెంట వచ్చేది. కాబట్టి మనం చేసినటువంటి కర్మలను ఇంకొకరు వచ్చి నమోదు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం చేసిన పని మన వెంట వస్తుంది. ఆ రోజున మనిషి భయంతో ఆ కర్మల పత్రాన్ని చదువుకుంటాడు, ఆ చిట్టా చదువుకుంటాడు. చదువుకుని యా వైలతనా మాలి హాజల్ కితాబ్ లా యుగాదరు సగీరతన్ వల్ల కబీరా. అర్రర్రే, నా కర్మ కాలిపోయింది, ఇదేమి గ్రంథము, నేను చేసిన పెద్ద పని చిన్న పని అన్నీ కూడా ఇందులో నమోదు చేసేసాడే. అయ్యయ్యో, ఈ విధంగా జరుగుతుందని తెలిస్తే నేను ఎంత మంచి పనులు చేసేవాడిని, చెడు పనులను ఎంతగా దూరంగా ఉండేవాడిని, నాకు ఏం కూడా తెలియకుండా పోయాయే, నాకు ఏమాత్రం కూడా తెలిసినా నేను చాలా బాగా జీవితం గడిపేవాడినే. ఆ రోజున దైవం వేడుకుంటాడు, రబ్బనా అబ్బసరనా వ సమీనా ఫర్జినా అమల్ సాలిహన్ ఇన్నా మోకిను. ఓ దైవమా, ఓ అల్లా, ఈ రోజున నీ భయంకరమైనటువంటి శిక్షణ కళ్ళ ముందు కనబడుతుంది. ఆ నరకంలో ఆ కాలిపోవడము, ఆ విధంగా దూతలు శిక్షించడము, ఈ విధంగా మరిగే నూనెలో వేసి ఆ విధంగా వాళ్ళను వేపడము, ఇవన్నీ చూసి ఆ రోజున మనిషి భయంతో బిక్క చచ్చిపోయి అరుస్తూ, ఓ దైవమా, ఈ రోజున నాకు తెలిసి వచ్చింది, నా తప్పేమిటో తెలిసి వచ్చింది, ఒక్కసారి నన్ను ప్రపంచంలోనికి పంపించు, చాలా మంచి పనులు చేస్తాను, నా అంత దైవభక్తుడు లేనట్టుగా జీవితం గడుపుతాను, ఒక్కసారి నాకు ఒక్క అవకాశం ఈ దైవమా అని చెప్పేసి ఆ రోజున మనిషి ప్రాధేయపడతాడు. కానీ నేను అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు మన చేతుల్లో ఉన్నటువంటి గాజు బుడ్డి
కింద పడిపోగానే మనకు అనిపిస్తుంది, అరే అరే ఒక్క క్షణం క్రితము మన చేతుల్లో ఉన్నటువంటి గాజుబుడ్డియే ఎలా పగిలిపోయిందో అని చెప్పేసి బాధపడుతుంటాం. అదేవిధంగా ఒక్కసారి మన ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. సోదరులారా, ఒకే జీవితం మనకు లభించింది, మళ్ళా పుడతామండి మళ్ళీ చచ్చిపోతామండి, మళ్ళా పుడతామండి మళ్ళీ చచ్చిపోతామండి. ఇటువంటి అభిప్రాయాన్ని మనకు ఏ గ్రంథం కూడా చెప్పడం లేదు. భగవద్గీత గ్రంథం చెప్తుంది, ఎవరైతే ఈ శరీరము విడిచుటకు పూర్వమే ఇక్కడ నన్ను తెలుసుకుంటున్నాడో వాడు యోగి అనబడుతున్నాడు. కాబట్టి మన ప్రాణం ఉన్నంత వరకు మనం దైవాన్ని తెలుసుకోవాలి. ఒక్కసారి ప్రాణం వెళ్ళిన తర్వాత ఎవరు చేసేది కూడా లేదు. తిరిగి పుట్టిస్తాడు దైవము. ఎందుకు? మనము చేసిన కర్మల గురించి మనం సమాధానం చెప్పుకోవడం కోసం పుట్టిస్తాడు. మనము చేసినటువంటి మంచికి ప్రతిఫలం ఇవ్వడం కోసం ఆయన తిరిగి పుట్టిస్తాడు. మనము చేసినటువంటి చెడ్డకు శిక్షణ విధించడం కోసం ఆయన పుట్టిస్తాడు. అది అక్కడ చావు శాశ్వతమే, జీవితం కూడా శాశ్వతమే. ఇక్కడ మనకు ప్రమాదాలు, కష్టాలు, నష్టాలు వచ్చాయనుకోండి, ఆత్మహత్య చేసేసుకుంటూ ఉంటాం, మన సమస్యలను బయటపడిపోతాం అని చెప్పేసి. అయితే అది సమస్యలను బయటపడిపోవడం తర్వాత సంగతి. ఇంకా ఎక్కువగా సమస్యలు చుట్టుకుంటాడు, అతనికి అది తెలియదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే ఏ విధంగా అయితే ఆత్మహత్య చేసుకుంటాడో ప్రళయ దినాన అదే విధంగా చస్తూ ఉంటాడు. ఎవడైనా కత్తితో పొడుచుకుని చచ్చిపోతే ప్రళయ దినాన కత్తితో పొడుచుకుంటూ చచ్చిపోతుంటాడు, తిరిగి బతుకుతుంటాడు, పొడుచుకుని చచ్చిపోతుంటాడు, తిరిగి బతుకుతుంటాడు. ఈ విధంగా అతనికి అక్కడ మరణం ఎంత మాత్రం కూడా రాదు. అదేవిధంగా జీవితం కూడా శాశ్వతమే, మరణం అనేదే ఉండదు. పోనీ కొన్ని రోజులు బాధలు పడి నరకంలో చచ్చిపోతే బాగుంటుంది కదా అని ఆ రోజున మనిషి అనుకుంటాడు. ఓ సుబూరన్ కసీరా, ఈ రోజున ఒక్క చావు గురించి కాదు, నువ్వు అనేక చావుల గురించి ఈ రోజున ప్రార్థించు, కానీ చావు అనేది నీ వద్దకే రాదు, మరణము అనేదే రాదు. అక్కడ భయంకరమైనటువంటి పర్మనెంట్గా శాశ్వతంగా ఉండే ఆ భయంకరమైనటువంటి నరకం నుండి రక్షించుకోవడం కోసమే సోదరులారా ఈ తాపత్రయం అంతా కూడా. దైవము అందరినీ ఒకే విధంగా ప్రేమించాడు కాబట్టి తన గ్రంథాలను పంపించాడు, తన ప్రవక్తలను పంపించాడు. లేదు అంటే అందరూ కూడా సర్వనాశనం అయిపోయేవారే. కానీ మనిషి చూడండి, మనిషి ఎన్ని విధాలుగా అతనికి దైవం అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తుంటాడు ఆయన గురించి తెలుసుకోవడం కోసము. ఈ విధంగా ఎందుకంటే నాకు దీని గురించి తెలియదండి అని చెప్పే సాకు దైవం ఎవరికి కూడా ఇవ్వడు సోదరులారా. ఏదో విధంగా అతనికి దైవం యొక్క సందేశం చేరుతూనే ఉంటుంది, ఏదో విధంగా. కానీ మనిషి ఆలోచించడు, ఆలోచించకుండానే అతని జీవితం గడిచిపోతుంది. మరి మరణం కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అతనికి తెలిసి వస్తుంది. మరి అప్పుడు తెలిసి రావడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి దైవం చెప్తున్నాడు, మీరు భవిష్యత్తు కోసము మీరు సంపాదించుకున్నటువంటి కర్మలను మీరు ఇక్కడ చూడరు, ప్రళయ దినాన్న మీరు ఆ రోజులు చూసుకుంటారు. మీ చేతుల్లో ఆ పుస్తకం ఉంటుంది, మీరు చేసిన ప్రతి పని, ప్రతి చెడ్డ పని, ప్రతి మంచి పని అన్నీ కూడా. అంతేకాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైనా ఒక వ్యక్తి ఒక మంచి చేయడం కోసము ఉద్దేశించుకొని అతని మనసులో ఒకవేళ అది చేయకుండా ఉన్నట్లయితే దైవం అతనికి ఒక పుణ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది. అంటే మంచి మనం చేయకపోయినా మంచి చేయాలి అన్న మన సంకల్పం ఉంది చూశారు, దానికి దైవం ఒక పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ ఆ మంచి మనం చేసినట్లయితే 10 పుణ్యాలను ప్రసాదిస్తాడని ప్రవక్త వారు చెప్పారు. చూడండి, దైవం అంత కరుణామయుడు. ఒక మంచిని మనము చేద్దాము అని అనుకుంటే చాలు మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తిని మనం ఆదుకుందాము, లేకపోతే ఒక బీదవానికి ఈ రోజున అన్నం పెడదాము అని మనం మనసులో అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల అది చేయలేకపోయాం. కానీ అలా అనుకున్నందుకే దైవం ఒక పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. నిజంగా మనం అతనికి అన్నం పెట్టినట్టయితే 10 పుణ్యాలను ప్రసాదిస్తాడు. ఇంకా మన సంకల్పాన్ని బట్టి 10 నుండి 700 వరకు కూడా ఆయన పుణ్యాలను ప్రసాదిస్తాడు. ఆయన వద్ద ఆయన ఖజానాలో తరుగు అనేది ఎంత మాత్రం కూడా లేదు. అదేమిటండి, అతనికి 10 ఇచ్చాడు పుణ్యాలు, నాకు 9 ఇచ్చాడు అంటే ఆ పుణ్యాలు అనేది మన సంకల్పాన్ని బట్టి, దైవం పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి, ఆయన పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అందరూ ఒక పని ఒకే విధంగా చేస్తారు, కానీ దాని వెనుక ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దైవం ఉద్దేశాలు చూస్తాడు, ఆ విధంగా ఆ బాహ్యాన్ని చూసేవాడు కాదు దైవం. అందరూ బాగా చేసేవాళ్ళగా కనబడతారు, కానీ ఆ చేసే వెనుక ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏమిటో అది దైవానికి మాత్రం ఎరుక అనమాట. కాబట్టి సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, మీరు ఏ పనులైతే చేస్తారో అవే మీ వెంట వస్తాయి. చూడండి, మనిషి చనిపోగానే అతను సమాధిలో కూర్చోబడతాడు. మనిషి అనుకుంటున్నాడు, నాకు చనిపోగానే నా జీవితం పరిసమాప్తం అయిపోతుంది అని భావిస్తున్నాడు. సోదరులారా, భూమి ఆకాశాలు ఎంత సత్యమో మనము చనిపోవడం కూడా అంతే సత్యము. కానీ చనిపోవడం తర్వాత
చనిపోగానే మన యొక్క జీవితం సమాప్తం అయిపోతుంది అని భావించడం చాలా తప్పు. నిజమైనటువంటి జీవితము, నిజమైనటువంటి ప్రయాణము మరణం తర్వాతనే మొదలవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ తఆలా ఒక సందర్భంలో చెప్తాడు, నేను మీ వద్దకు ఒక ప్రవక్తను పంపించాను, ఆయన మీకు తెలియని ప్రతి విషయాన్ని నేర్పుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చి మనకు తెలియనటువంటి అన్ని విషయాలను ఆయన మనకు నేర్పుతారు. దీని గురించి క్రీస్తు యేసు వారు చెప్పారు, నేను మీకు చెప్పు సంగతులు అనేకము కలవు, కానీ మీరు వాటిని సహింపలేరు. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ఆయన వచ్చి మీకు సమస్తాన్ని కూడా బోధిస్తాడు. కాబట్టి ఆయన ఆ ప్రవక్తను ఉద్దేశించి చెప్తున్నారు, ఆయన నాలాంటి ఒక ఆదరణకర్త వస్తాడు, ఆయన వచ్చి ఏం చేస్తాడండి, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, ప్రతి విషయాన్ని కూడా ఆయన బోధిస్తాడు, మరణం తర్వాత ఏం జరిగింది బోధిస్తాడు. అందుకనే ప్రవక్త ముహమ్మద్ వారు చెప్తున్నారు, మరణం తర్వాత దైవదూతలు వచ్చి అతని ఆత్మను స్వాధీనపరచుకోవడం జరుగుతుంది. మరి ఒకవేళ అతను విశ్వాసి అయితే, విశ్వాసం అంటే ఏమిటండి సోదరులారా? ప్రతి వ్యక్తి కూడా మనలో దైవానికి భయపడేవాడే, దైవం ఉన్నాడు అని విశ్వసించేవాడే. కానీ విశ్వాసం అంటే చరాచర సృష్టికి మూలాధారము దైవం ఒక్కడే అని విశ్వసించడం, ఇది విశ్వాసానికి పునాది. ఇది లేకపోతే మనము ఏ విధంగా దైవాన్ని గురించి విశ్వసించినా అది వ్యర్థమే. కాబట్టి దైవం ఒక్కడే, అందరికీ కూడా దైవం ఒక్కడే, ఆయనకు సాటి ఎవరు లేరు, ఆయనకు సమానం ఎవరు లేరు. ఏ మానవుణ్ణి, ఏ ప్రవక్తను ఆయనకు మనం సాటి చేయకూడదు, ఏ జీవజాలాన్ని ఆయనకు మనం సాటి చేయకూడదు. ఆయన కేవలం ఒక్కడే అన్న విశ్వాసం ఉంది చూశారు, ఇది నిజమైనటువంటి విశ్వాసం, ఇది విశ్వాసానికి పునాది, దీని తర్వాత ఏదైనా కూడా. కాబట్టి అటువంటి విశ్వాసి తన జీవిత కాలం అంతా కూడా దైవానికి సాటి కల్పించిన వాడు అయినటువంటి విశ్వాసి మరణించగానే అతని వద్దకు దూత వస్తాడు. ఆ దూతకు అనేక సహాయకులైనటువంటి దూతలు కూడా ఉంటారు. మరి స్వర్గం నుండి ఒక మెత్తటి ముఖమల్ లాంటి ఒక బట్టను, సువాసనతో కూడినటువంటి బట్టను తీసుకుని ఆ దూత దైవం యొక్క ఆజ్ఞ రాగానే ఇక ఇతని యొక్క కర్మలు పరిసమాప్తము, ఇతని టైం అయిపోయింది, ఇక నువ్వు ఇతని ప్రాణాలను తీయాలి అన్న ఆజ్ఞ రాగానే వెంటనే ఆ దూత వచ్చి అతనికి సలాం చెప్పడం జరుగుతుంది. సలాం అంటే ఇదేంటండి, సలాం అంటున్నారు, ఇది ముస్లింలు కదా అని చెప్పేసి మళ్ళా మొదలుకు వస్తున్నాం సోదరులారా. సలాం అంటే అర్థం ఏమిటంటే శాంతి అని, మీకు శాంతి కలుగుగాక అని ప్రార్థించడం అన్నమాట. కాబట్టి భాష యొక్క భేదం వలన మనకు చాలా విషయాలు ఇక్కడ అర్థం కాకుండా అయిపోతున్నాయి. అస్సలాము అలైకుం అంటే అర్థం ఏమిటంటే, బాబు మీ మీద దేవుడు శాంతి కురిపించుగాక, మిమ్మల్ని చల్లగా చూడుగాక, మీ మీద దైవం దయ చూపుగాక అని చెప్పేసి ఒక సోదరుడు మరొక సోదరుడు గురించి ప్రార్థన చేయడం అనమాట ఈ శాంతి అనేది, ఈ సలాం అనేది. కాబట్టి ఇన్షాల్లా దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు అంటే సోమవారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ విషయాలైతే మరి ఇంత స్పష్టంగా మీ ముందు అంతిమ గ్రంథం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల వెలుగులో మీకు నేను తెలియజేస్తున్నానో వీటి మీద మనము ఇంకా బాగా ఆలోచన చేయాలని, ఇంకా బాగా మనము అవగాహన కల్పించుకోవాలని, మీకు ఎటువంటి ఏ రకమైనటువంటి సందేహాలు ఉన్నా కూడా మరి నిస్సంకోచంగా నిస్సందేహంగా మీరు ఎటువంటి సంకోచం లేకుండా మీరు మస్జిద్కు వచ్చి ఇక్కడ అడగవచ్చు. ఇక్కడ చెప్పడం కోసము అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. మీరు ఎందువల్లంటే ఈ జ్ఞానం అనేది, దేవుని జ్ఞానం అనేది ఒకరికి సంబంధించినటువంటి ఆస్తి కాదు, అందరికి సంబంధించినటువంటి ఆస్తి, ఉమ్మడి ఆస్తి. అందరం కూడా దైవాన్ని గురించి తెలుసుకోవాలి, అందరం కూడా భయంకరమైనటువంటి ఆ నరకాగ్ని నుండి రక్షింపబడాలి, అందరం కూడా సుఖంగా శాంతిగా మనం స్వర్గాన్ని పొందాలి అన్న ఆకాంక్షే దైవానిది, అందరిది కూడాను. అందువల్ల ఇంత స్పష్టంగా తేటతెల్లం చేయడం జరుగుతుంది. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, దైవం అందరికీ కూడా మంచి చేయుగాక, మన అందరి మనసులను కలిపి మనము ఆయనను ఆరాధించేలాగా దైవం మన అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. వాకిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్